హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. ఫ్రెండ్స్, నేను ఒక వీడియో చేశాను. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒక కంపెనీ గురించి మనం ఎలా అనాలిసిస్ చేయాలి, ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి అనే దాని గురించి ఒక వీడియో చేశాను సరే. ఫస్ట్ మీరు ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో అర్థమవుద్ది. కాబట్టి ఫస్ట్ ఆ వీడియో చూసినండి. ఇప్పుడు నేను మీకు నిన్న చెప్పింది ఏంటి అంటే, నా పోర్ట్ఫోలియోలో ఏమేమి షేర్స్ ఉన్నాయి, అంటే నేను ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను అనేది చెప్తాను కదా. సో అదైతే నేను మీకు ఇక్కడ చూపిస్తాను. కాకపోతే ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఒక డిస్క్లైమర్ అని చెప్పేసుకోండి, షేర్ మార్కెట్లో పక్కా రిస్క్ ఉంటుంది. సో ఇదొకటి అండర్లైన్ చేసుకోండి. దాంతోపాటే ఇప్పుడు నేను మీకు చూపించే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీటిలలో నేను మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి బలవంతం పెట్టట్లేదు. మీరు మీ ఓన్గా అనాలిసిస్ చేసుకోండి. నేను చెప్పిన మెథడ్సే కాకుండా మీకు ఇంకా ఏమైనా మెథడ్స్ ఉంటే తెలుసుంటే వాటిని కూడా నేర్చుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. దాంతోపాటే నేను ఏ కంపెనీని ప్రమోట్ చేయట్లేదు. ఇది నేను నా ఓన్గా రీసెర్చ్ చేసి ఈ కంపెనీస్ అనేవి ఇన్ ఫ్యూచర్ నాకు మంచి రిటర్న్స్ వస్తాయి అని నాకు అనిపించిన తర్వాత దీనిలో నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. దాంతోపాటు బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఇంట్రాడే పర్పస్ కోసం కాదు, అంటే ఏ రోజు కొంటే ఆ రోజు అమ్మడానికి కాదు, చాలా లాంగ్ టర్మ్ కోసం ఆలోచించి నేను ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్. మీరు ఎలాగైతే ల్యాండ్ కొనేటప్పుడు చాలా రోజుల కోసం కొనుక్కుంటారు, చాలా సంవత్సరాల కోసం కొనుక్కుంటారు, అంటే ఇప్పుడు ఇవాళ కొని రేపు అమ్మాలని చూడారు కదా, చాలా సంవత్సరాల తర్వాత దాని రేట్ వచ్చిన తర్వాత అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. సో అలానే ఈ కంపెనీస్ గురించి నేను పాస్ట్ రికార్డ్స్, ప్రీవియస్ రికార్డ్స్, ఇన్ ఫ్యూచర్ కూడా ఈ కంపెనీస్ ఎలా ఉండబోతున్నాయి అనేది నా అనుభవాల ఆధారంగా ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్. నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ చూసి ఇన్వెస్ట్ చేశాను అనే దాని గురించి కూడా నేను చెప్తాను. సో ఇవే కంపెనీస్ 100% మీకు గ్రోత్ రేట్ ఇస్తాయని కాదు, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. వాటి గురించి కూడా మీరు అనాలిసిస్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎవరైతే మెల్లిమెల్లిగా వాళ్ళ సంపాదన కూడా పెట్టాలి అనుకుంటారు, అంటే సాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారు చూసారా, సో వాళ్ళకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది తెలియదు, అంటే నెలకు 5,000 10,000 అని. అయితే ఫ్రెండ్స్, మన ఇండియాలో ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంత ప్రాపర్గా ఉండదు ఎడ్యుకేషన్ సిస్టంలో. అందుకోసం చాలామందికి రిటర్న్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అనేది ప్రాపర్ ఐడియా ఉండదు. చాలామంది సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకుంటారు, ఎఫ్డీలో పెట్టుకుంటారు, పోస్ట్ ఆఫీస్లో పెట్టుకుంటారు, కొంతమంది గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారు, కొంతమంది ల్యాండ్ కొనుక్కుంటూ ఉంటారు డబ్బులు ఎక్కువ ఉంటే. అదే మీరు తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టుకుంటా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ పొందాలి అంటే నాకు తెలిసినంత వరకు షేర్ మార్కెట్ అనేది మంచి పద్ధతి. ఇప్పుడు నా పోర్ట్ఫోలియో గురించి మాట్లాడినట్టయితే నేను ఏదో ఓవర్ నైట్లో దీన్ని కొనుక్కున్నది కాదు. చాలా రోజుల నుంచి ఈ కంపెనీస్ గురించి నేను అనాలిసిస్ చేసి దాని గురించి రీసెర్చ్ చేసిన తర్వాత దీనిలో నేను ఇన్వెస్ట్ చేశాను. నా డబ్బులు కూడా నేను పోగొట్టుకోవాలని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేయను కదా, కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాతనే కదా ఇన్వెస్ట్ చేసేది. సో నేను కూడా మీకు ఇచ్చే సలహా ఏంటి అంటే, నేను చెప్పానని చెప్పేసి మీరు ఇన్వెస్ట్ చేయకండి. నేననే కాదు, ఎవరు చెప్పారని చెప్పేసి కూడా మీరు కంపెనీలలో బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకండి. ఫస్ట్ దాని గురించి ఫండమెంటల్ అనాలిసిస్ చేయండి. తర్వాత మీకు ఇంకా టెక్నికల్ అనాలిసిస్ గురించి ఐడియా ఉంటే టెక్నికల్ అనాలిసిస్ చేయండి. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వాటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు లాసెస్ రావు. దాంతోపాటు నేను చెప్పేది ఇంకా మీకు ప్రాపర్గా అర్థం కావాలంటే మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు షేర్ మార్కెట్లో ఏదైనా షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా డీమ్యాట్ అకౌంట్ అవసరం. సో దానికోసం నేను 3 కంపెనీలకు సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జీరోదా, అప్ స్టాక్స్, ఏంజల్ బ్రోకింగ్ అని చెప్పేసి. దీంతోపాటు మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కూడా రిఫర్ అండ్ ఎర్న్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. దానికోసం మీరు అప్ స్టాక్స్, ఏంజల్ బ్రోకింగ్ యూజ్ చేయొచ్చు. ఒక పర్సన్కి వాళ్ళు 600 500 అలా ఇస్తూ ఉంటారు. కావాలంటే మీరు ఆ మెథడ్ని కూడా ట్రై చేసి చూడొచ్చు. సో ఇప్పుడు డైరెక్ట్ నేను మిమ్మల్ని స్క్రీన్ మీదకి అయితే తీసుకెళ్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించబోయే కంపెనీలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిలో నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. దీనిలో నాకు బాగా నచ్చే కంపెనీ తెలుసా, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్. దీని గురించి నేనే కాదు చాలామంది కూడా మీకు ఇదే అభిప్రాయం చెప్తారు. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ కంపెనీకి సంబంధించిన చాలా ప్రోడక్ట్స్ మనం మన ఇళ్లలో వాడుతూ ఉంటాం. మనం ఎప్పుడైనా సరే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే, ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే ఆ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ మనం వాడుతున్నామా లేదా అనేది చూస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. మనం వాడుతున్నామా, మన చుట్టుపక్కల వాడుతున్నారా లేదా, లేకపోతే ఆ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి ఎక్కడెక్కడ వాడుతున్నారు, దాని పాపులారిటీ ఎలా ఉంది, ఇటువంటి విషయాలు మీరు గమనించినట్టయితే మీకే అర్థమైపోద్ది. ఇప్పుడు మీరు హిందుస్థాన్ యూనిలీవర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయనేది గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు చాలా ప్రోడక్ట్స్ గురించి ఒక డేటా వస్తుంది. అంటే వాళ్ళు ఎటువంటి సోప్స్ క్రియేట్ చేస్తారు, అంటే ఎటువంటి సోప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, దాంతోపాటే స్ప్రేస్ అయినా కానివ్వండి, ఇలా చూసుకుంటే చాలా రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఆ ప్రోడక్ట్ సంబంధించిన లిస్ట్ మీరు ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఈ కంపెనీ అనేది ఎంత పాపులర్ అని చెప్పేసి. సో అందుకోసమే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ కంపెనీకి ఇచ్చాను. దాంతోపాటే నేను దీని ఫండమెంటల్ అనాలిసిస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చూశానని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు తగ్గినట్టు కనిపించవచ్చు. కాకపోతే నేను ఎప్పుడు మీకు చెప్పేది ఏంటి అంటే, ఓన్లీ 1 డేలోనే
దీని రికార్డుని చూడకూడదు. చాలామంది ఏం చేస్తారు, ఇవాళ ఉన్నారు, రేపటి రోజు దీని విలువ అనేది 100 రూపాయలు తగ్గిపోయింది అనుకోండి, అరే నాకు లాస్ వచ్చిందని చెప్పేసి అమ్మేస్తూ ఉంటారు. ఇక్కడ 1 డే రిటర్న్స్ చూస్తూ ఉంటారు. అలా కాదు, మనం లాంగ్ టర్మ్లో చూడాలి. ఇక్కడ 1 వీక్ చూసుకున్నా కానీ 1 మంత్, 1 ఇయర్, 5 ఇయర్స్ ఇలా మీరు చూసుకుంటూ వెళ్తూ ఉంటే దీని గ్రోత్ ఎలా ఉంది అనేది మీకు ఇక్కడ ఒక గ్రాఫ్ లాగా చూపిస్తూ ఉంటుంది. ఇలా డౌన్ అయినప్పుడు అమ్మేయొద్దు. కాకపోతే డౌన్ అయినప్పుడు చాలామంది అమ్మే బదులు కొంటే ఇంకా మంచి. చాలామంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు తెలుసా, వారన్ బఫెట్ లాంటి వాళ్ళైనా కానివ్వండి, ఇంకా చాలామంది ఈ కంపెనీ అనేది ఎప్పుడైతే డౌన్కి వెళ్ళిపోద్దో, దాని రేట్ అనేది తగ్గుద్దో, అప్పుడు దానిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. మనం చేయాల్సిన పని కూడా అదే. మొత్తానికి ఇప్పుడు దీని రిటర్న్స్ గురించి మాట్లాడినట్టయితే 5 ఇయర్స్లో ఇది 170% రిటర్న్ ఇచ్చింది. సో చూడండి, చాలా ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ ఇచ్చిందని చెప్పేసుకోవచ్చు. మీరు 1 ఇయర్లో చూసుకున్నా సరే మంచి రిటర్న్సే ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇన్ ఫ్యూచర్ ఇంకా ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయని చెప్పేసి నాకు అనిపించింది. అందుకోసమే నేను దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఇప్పుడు మనం దీని ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడినట్టయితే నేను నిన్న మీకు చెప్పాను కదా, ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలని చెప్పేసి. సో దీని ఇన్కమ్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో చూస్తే మనకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి. సో ఈ ఇండికేటర్స్ మనకు చూపిస్తూ ఉంటుంది. అంటే వీటిని మనం కొన్నిసార్లు నమ్మొచ్చు, కొన్నిసార్లు నమ్మరాదు. కొన్నిసార్లు నమ్మరాదు అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవి ఒకసారి 1 మంత్ బేస్ చేసుకొని మీకు ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయి. 5 ఇయర్స్ బేస్ చేసుకొని కొన్నిసార్లు ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి. సో అలా మనం దీన్ని నమ్మాలా నమ్మొద్దా అనేది చూడాలి. మొత్తానికి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూడండి, పెరుక్కుంటూ పోతుందా లేదా చూడండి. సో ఇక్కడ చూడండి 2012 నుంచి ఉంది కదా, 2012 నుంచి దీని రెవెన్యూ చూసుకున్నట్టయితే 23,000 కోట్ల నుంచి మొదలు పెడితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంతకు వచ్చేసింది, 47,000 కోట్లకు వచ్చేసింది. ఇవి కోట్లలో ఉంది, ఓకే, వేలు అనుకునేరు. దాంతోపాటు ఇక్కడ నెట్ ఇన్కమ్ గురించి మాట్లాడినట్టయితే నెట్ ఇన్కమ్ కూడా మనకు పెరుక్కుంటూనే పోతుంది, ఎక్కడ కూడా తగ్గలేదు. కాబట్టి ఇది ఒక మంచి సంకేతం అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడినట్టయితే బ్యాలెన్స్ షీట్లో కూడా చూడండి, ఫస్ట్ నేను ఏం చూడాలని చెప్పాను, టోటల్ అసెట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి చూడాలని చెప్పాను కదా. సో అసెట్స్ కూడా చూడండి పెరుక్కుంటూ పోతుంది. దాంతోపాటే ఇక్కడ టోటల్ లయబిలిటీస్, ఈ కంపెనీకి ఎన్ని అప్పులు ఉన్నాయనేది కూడా చూడాలని చెప్పాను కదా. సో చూడండి, ఇక్కడ మనకు ఎప్పుడైనా సరే ఆస్తులతో పోల్చుకున్నట్టయితే అప్పులు అనేవి తక్కువ ఉండాలి, అప్పుడే ఆ కంపెనీ మంచి కంపెనీ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయని కూడా చెప్పాను కదా, పీ రేషియో ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. కాకపోతే వాటి గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు మాట్లాడదలుచుకోలేదు. దాంతోపాటు క్యాష్ ఫ్లో కూడా చూడండి, కంపెనీ దగ్గర ప్రజెంట్ ఎంత డబ్బులు ఉన్నాయి, ఇది కూడా మనకు ప్లస్లలో ఉండాలి, మైనస్లలో ఉంటే కొంచెం ఆలోచించాలి. దాంతోపాటే రెగ్యులర్గా గ్రోత్ వస్తుందా లేదా అనేది కూడా చూడండి, ఓకే. సో ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఈ విధంగా నేను దీని ఆధారంగా అంచనా వేసింది ఏంటి అంటే, ఈ హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ అనేది ఇన్ ఫ్యూచర్ మంచి రిటర్న్స్ ఇస్తుంది. దీనిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఎటువంటి లాస్ ఉండదు అని చెప్పేసి నాకు అనిపించింది. కాబట్టి నేను ఈ కంపెనీని చూస్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ డివిడెండ్స్ గురించి మాట్లాడినట్టయితే ఈ కంపెనీ అనేది చాలా మంచి డివిడెండ్స్ ఇచ్చింది. మీకు ఇన్ ఫ్యూచర్ కూడా ఆల్రెడీ దీనిలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి ఇప్పటికే చాలా మంచిగా డివిడెండ్స్ వచ్చి ఉంటాయి. డివిడెండ్స్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా నేను మీకు ఇన్ ఫ్యూచర్ ఒక వీడియో చేస్తాను. దీన్ని మనం ఒక రెగ్యులర్ ఇన్కమ్ లాగా కూడా మార్చుకోవచ్చు. సో అవి మనం పక్క పెట్టేసినట్టయితే ఒక కంపెనీ గురించి మీరు తెలుసుకోవాలంటే, ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ఇక్కడ పక్కకు న్యూస్ అని ఉంది చూసారా, ఈ న్యూస్లోకి వెళ్ళేస్తే మీకు ఇంకా దీని గురించి చాలా డీటెయిల్స్ తెలుస్తాయి. ఫ్రెండ్స్, మరి మీకు అర్థమైపోయింది కానీ ఫస్ట్ కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్ చేశానని చెప్పేసి. ఈ సెకండ్ కంపెనీ గురించి మాట్లాడినట్టయితే భారతీయ ఎయిర్టెల్ అని చెప్పేసుకోవచ్చు. ఈ కంపెనీలో నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన దగ్గర నుంచి ఇది డౌన్లోనే వెళ్తుంది, అలా అని చెప్పేసి నేను దీన్ని ఇప్పుడు అమ్మేయను. దానికి రీజన్ ఏంటి అంటే, నాకు తెలుసు ఇన్ ఫ్యూచర్ మనకు దీనిలో గ్రోత్ ఉంటుందని తెలిసే నేను దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేశాను. దానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నట్టయితే 2 పెద్ద కంపెనీస్ ఉన్నాయి టెలికాం ప్రకారం చూసుకున్నట్టయితే, జియో, ఎయిర్టెల్. సో ఇప్పుడు మనకు జియో అవసరం లేని వాళ్ళు ఆటోమేటిక్ ఎయిర్టెల్ వైపు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎయిర్టెల్ గురించి మాట్లాడినట్టయితే నా స్వతహాగా నేను 2 సిమ్స్ యూస్ చేస్తూ ఉంటాను, ఒకటి జియో యూస్ చేస్తూ ఉంటాను, ఇంకొకటి ఎయిర్టెల్ యూస్ చేస్తూ ఉంటాను. నాకు అప్పుడప్పుడు జియోతో పోల్చుకున్నట్టయితే ఎయిర్టెల్లోనే సిగ్నల్స్ బాగా వస్తాయి, దాంతోపాటు ఇంటర్నెట్ స్పీడ్ కూడా నాకు ఎయిర్టెల్లోనే వస్తూ ఉంటుంది. సో ఈ సర్వీస్ తోటి నేను సాటిస్ఫై ఉన్నాను కాబట్టి దీని నుంచి నేను జియోలోకి పోర్ట్ అవ్వను, వేరే దేనిలో కూడా పోర్ట్ అవ్వను. నేను ఇప్పటి నుంచనే కాదు, జియో రాకముందు నుంచి కూడా ఎయిర్టెల్ వాడుతున్నాను. నేననే కాదు, మీలో కూడా చాలామంది ఎయిర్టెల్ వాడుతూ ఉంటారు. దాంతోపాటే ఈ టెలికాం సెక్టర్ గురించి మాట్లాడినట్టయితే ఒకటేసారి రెవల్యూషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు త్వరలోనే 5G కూడా రాబోతుంది. మరి 5G వచ్చిన తర్వాత దీని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అయితే మనం ఇప్పుడే ప్రిడిక్ట్ చేయలేం. కాకపోతే 5G వచ్చిన తర్వాత దీని పరిస్థితుల్లో మెరుగుంటుందని చెప్పేసి నేను అనుకుంటాను. ప్రజెంట్ చూసుకున్నట్టయితే దీని ఇన్కమ్ చూడండి, ఇక్కడ మనకు ఓన్లీ ఒక లాస్ట్ 1 ఇయరే కాకుండా చాలా సంవత్సరాల నుంచి చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ 2012 నుంచి చూసుకున్నట్టయితే దీని గ్రోత్ అనేది పెరుక్కుంటూనే పోతుంది. కాకపోతే జియో వచ్చిన తర్వాత మధ్యలో కొంచెం తగ్గొచ్చు. ఇక్కడ మనకు జియో ఎక్కడైతే ఎంటర్ అయిందో అక్కడ దీని రెవెన్యూ అనేది మీకు కొంచెం తగ్గినట్టుగా అనిపించవచ్చు. కాకపోతే ప్రజెంట్ ఇంకా కూడా చాలామంది ఎయిర్టెల్ వాడుతున్నారు, ఎయిర్టెల్ వాడతారు. దానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మనకు జియోకి ఆల్టర్నేటివ్గా మంచి టెలికాం బ్రాండ్ ఏదైనా ఉంది అంటే
ఎయిర్టెల్ అనే చెప్పేసి మనం చూస్తుంటాం కదా. ఇప్పుడు ఎయిర్టెల్ అయితే మునిగిపోయే కంపెనీ కాదు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఇక అది మీ ఇష్టం, మీరు నమ్ముతారా నమ్మరా అనేది. నెక్స్ట్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ చూసేసారు. దాని తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కూడా చూడండి. దీనికి సంబంధించిన కరెంట్ అసెట్స్ అనేవి పెరుగుకుంటూ పోతున్నాయా, లయబిలిటీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి. దాంతోపాటే క్యాష్ ఫ్లో గురించి మాట్లాడినట్టయితే క్యాష్ ఫ్లో కూడా నాకు తెలిసి తగ్గిపోయి ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే జియోనే. కాకపోతే ఇది ఫ్యూచర్ మనకు 5G వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మంచి కంపెనీ నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది ఏషియన్ పెయింట్స్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో చాలా మటుకు గోడలపైన ఏ పెయింట్ వాడతారు? ఏషియన్ పెయింటే వాడతారు. ఇంకా చాలానే ఉన్నాయి, నెర్లాక్ అని చెప్పేసి, అవని చెప్పేసి, ఇవని చెప్పేసి. కాకపోతే ఎక్కువగా మనం వినే పేరు ఏషియన్ పెయింట్స్. ఇప్పుడు దీని గ్రోత్ రేట్ చూడండి, ఇప్పుడు మీకు పాజిటివ్గానే కనిపించేస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలా చోట్ల కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి, అందరూ కొత్త కొత్త ఇల్లులు కట్టుకుంటూనే ఉంటారు, దానికి పెయింట్ వేయించుకుంటూనే ఉంటారు. సో ఇది ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఇది ప్లస్ హిందుస్థాన్ యూనిలివర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి నిరంతరం నడిచే ప్రోడక్ట్స్. అందుకోసమే చాలామంది వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. దీంతోపాటు దీనిలో డివిడెండ్స్ అనేవి అంత ఎక్కువ రాకపోవచ్చు. కాకపోతే దీనికి సంబంధించిన గ్రోత్ రేట్ మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ టోటల్ రెవెన్యూ ఎంత ఉంది, దాంతోపాటే నెట్ ఇన్కమ్ ఎంత ఉంది, ఇవన్నీ మీరు చూసుకుంటే మీకే ఒక ఐడియా వస్తుంది నేను ఎందుకు దీనిలో ఇన్వెస్ట్ చేశాను అని చెప్పేసి. బ్యాలెన్స్ షీట్ చూడండి, క్యాష్ ఫ్లో చూడండి. ఇది చూడండి, ఏషియన్ పెయింట్స్ అనేది మీరు కంపెనీ గురించి మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ చేసుకోండి. దీనికి సంబంధించిన యూటిలైజేషన్ లేకపోతే దీనికి సంబంధించిన యూసేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది మిమ్మల్ని మీరు అడుక్కుంటే మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తే. దీని రిటర్న్స్ గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ 5 yearsలో ఇది 196% రిటర్న్స్ ఇచ్చింది. దాంతోపాటు 1 year గురించి మాట్లాడినట్టయితే 82% రిటర్న్స్ ఇచ్చింది. చాలా మంచి కంపెనీ అని చెప్పేసుకోవచ్చు. దీనిలో కూడా మనము ఆరాంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ గురించి మాట్లాడినట్టయితే పిడిలైట్ ఇండస్ట్రీస్ అని చెప్పేసుకోవచ్చు. పిడిలైట్ అంటే మీరు పేరు వినకపోవచ్చు, కాకపోతే ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తే మీకు అర్థమవుతాయి. చూడండి, ఫెవికాల్ విన్నారా? వినే ఉంటారు. తర్వాత ఫెవిస్టిక్ విన్నారా? వినే ఉంటారు. సో ఇవన్నీ ఏ కంపెనీకి సంబంధించినవి అంటే ఈ పిడిలైట్కి సంబంధించినవి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఫెవికాల్ తయారు చేస్తుంది. తర్వాత డాక్టర్ ఫిక్సిట్, ఫెవిక్విక్, ఎంసీల్, ఇటువంటి ప్రోడక్ట్స్ అనేవి మనం రోజు వాడుతూనే ఉంటాం, దేనికో ఒకదానికి వాడుతూనే ఉంటాం. ఇవి ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్స్ కాబట్టి ఈ కంపెనీ అనేది ఇన్ ఫ్యూచర్ చాలా గ్రోత్ చేస్తుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పుడు మనము రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడినట్టయితే వాటిలో కూడా అంటే ఇప్పుడు మనం గోడలకు సున్నాలు వేయాలన్నా కూడా దానిలో చాలా ప్రోడక్ట్స్ని వీటిని కలుపుతూ ఉంటారు. దాంతోపాటు ఇంకా మీరు డోర్స్ అతకబెట్టుకోవాలన్నా కూడా ఫెవికాల్ని వాడుతూ ఉంటారు. ఇలా చూసుకున్నట్టయితే చాలా ప్రోడక్ట్లలో వీటిని వాడుతూ ఉంటారు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే దీనికి గ్రోత్ రేట్ ఇన్ ఫ్యూచర్ ఇంకా చాలా ఉంటుందని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే దీనిలో నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఇక్కడ మీరు రిటర్న్స్ చూసుకున్నట్టయితే చాలా మంచి రిటర్న్స్ వచ్చాయి. ఇన్ ఫ్యూచర్ కూడా చాలా మంచి రిటర్న్స్ వస్తాయి అని చెప్పేసి నాకు గట్టి నమ్మకం ఉంది. ఇక్కడ మీరు ఫైనాన్షియల్లో చూసినా సరే మీకే అర్థమైపోద్ది, నేను చెప్పడం కాదు. ఇక్కడ మీరు చూసుకుంటూ వెళ్ళండి, దీని రెవెన్యూ అనేది ఎలా పెరుక్కుంటూ పోతుంది, ఇన్కమ్ అనేది ఎలా పెరుక్కుంటూ పోతుంది, బ్యాలెన్స్ షీట్ చూడండి, దాంతోపాటు క్యాష్ ఫ్లో చూడండి. దాని తర్వాత మీరు ఒక జడ్జ్మెంట్కి రండి. దీంతోపాటే నేను ఇంకొక కంపెనీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాను. అంటే ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ మీకు రియల్ ఎస్టేట్తో రిలేటెడ్ అయి ఉన్న కంపెనీస్. అంటే మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఏషియన్ పెయింట్స్ యూస్ చేస్తాం, దాంతోపాటు ఫెవికాల్ యూస్ చేస్తాం, దాంతోపాటే సిమెంట్ని కూడా యూస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ నేను జేకే లక్ష్మి సిమెంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాను. దాంతోపాటు మీరు కూడా దీని గురించి ఒక అనాలిసిస్ చేయండి, మీకు కూడా బాగా అనిపిస్తే మీరు దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దాంతోపాటు ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి నేను ఇన్వెస్ట్మెంట్ చేసినాయి. దానిలో సిప్లా అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు మీరు సిప్లా గురించి మాట్లాడినట్టయితే చాలా ప్రోడక్ట్స్ దీని గురించి మీరు చూసే ఉంటారు. సో ఇది వచ్చేసి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ అని చెప్పేసుకోవచ్చు. సో చాలా రకాల మందులు అనేవి దీనికి సంబంధించిన మనకు కనిపించేస్తూ ఉంటాయి. మీరు ఏదైనా టానిక్ తీసుకున్నా లేకపోతే ఏదైనా టాబ్లెట్లు మింగేటప్పుడు దానిపైన సిప్లా అని ఉంటుంది చూసారా, సో అదే ఇది అని చెప్పేసుకోవచ్చు. అయితే దీనిలో కూడా నాకు మంచి రిటర్న్సే వచ్చాయని చెప్పేసుకోవచ్చు. దీని బ్యాలెన్స్ షీట్ చూసినా కూడా మీకు అర్థమైపోద్ది ఈ కంపెనీ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి. దాంతోపాటే క్యాష్ ఫ్లో చూసినా అర్థమైపోద్ది. దాంతోపాటు ఇక్కడ న్యూస్లు కూడా చదువుతూ ఉండండి, మీకు ఇంకొంచెం ఐడియా అయితే వస్తుంది ఒక కంపెనీ గురించి. దాంతోపాటే ఇంకొక మంచి కంపెనీ విప్రో అని చెప్పేసుకోవచ్చు. అయితే ఇంకా మీరు 4-5 సంవత్సరాల కింద దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ వచ్చేవి. కాకపోతే ప్రజెంట్ చూసుకున్నా సరే దీని గ్రోత్ రేట్ అనేది బాగానే ఉందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మీరు ఈ ఫైనాన్షియల్లోకి వెళ్ళేసి దీన్ని ఇది చూడండి, అంటే టోటల్ రెవెన్యూ ఎలా పెరుక్కుంటూ పోతుంది, దాంతోపాటు నెట్ ఇన్కమ్ ఎలా పెరుక్కుంటూ పోతుంది. దాంతోపాటు బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడినట్టయితే బ్యాలెన్స్ షీట్ కూడా చూడండి. ప్రజెంట్ చూసుకున్నట్టయితే టోటల్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, దాంతోపాటు లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయని చూడండి. చాలా ఎక్కువ అసెట్స్ ఉన్నాయి, చాలా తక్కువ లయబిలిటీస్ ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు క్యాష్ ఫ్లో గురించి మాట్లాడినట్టయితే క్యాష్ ఫ్లోలో కూడా చూడండి మనకు చాలా మంచి క్యాష్ ఫ్లో ఉందని చెప్పేసుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే నాకు పాజిటివ్ అనిపించింది. కాకపోతే ఇక్కడ మీకు కొన్ని ఇండికేటర్స్ వస్తున్నాయి చూసారా, ఇండికేటర్స్ చూస్తే మాత్రం మీకు కొంచెం డౌన్గానే అనిపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను చూసుకున్నట్టయితే ఇక్కడ 1 year పీరియడ్లో చూసుకున్నట్టయితే 159% గ్రోత్ రేటు వచ్చింది. దాంతోపాటే 5 years నుంచి చూసుకున్నట్టయితే 173% గ్రోత్ రేట్ ఉంది. సో ఈ విధంగా మనం అనాలిసిస్ చేసి
దీనిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా నేను చాలా కంపెనీస్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నాను, ఇన్ ఫ్యూచర్ చేస్తాను కూడా. వాళ్ళలో నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్న కంపెనీలలో చాలా వాటిలలో అయితే నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, దాని గురించి అయితే ఇన్ ఫ్యూచర్ చెప్తాను. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ వీడియో చాలా పెద్దదైపోయింది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన మీకు షేర్స్ గురించి మాట్లాడితే ఏషియన్ పెయింట్స్ అయినా కానివ్వండి, పిడ్లైట్ అయినా కానివ్వండి, భారతీయ ఎయిర్టెల్ అయినా కానివ్వండి, జేకే లక్ష్మి సిమెంట్ అయినా కానివ్వండి, సిప్లా అయినా కానివ్వండి, విప్రో అయినా కానివ్వండి, ఇవన్నీ చాలా మంచి కంపెనీస్. దాంతోపాటు చాలా మంది టాటా స్టీల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. ప్రజెంట్ అయితే నేను దీనిలో ఇన్వెస్ట్ చేయలేదు. కాకపోతే ఇక్కడ దీనికి సంబంధించిన గ్రోత్ రేట్ అనేది అయితే ఈ మధ్య చాలా పెరుగుకుంటూ పోయింది, చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిందని చెప్పేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేక నేను ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. నా దగ్గర అంటే ఆల్రెడీ నేను వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను కాబట్టి. కాకపోతే ఇన్ ఫ్యూచర్ దీనిలో కూడా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఇక్కడ ఫైనాన్షియల్ గురించి మాట్లాడినట్టయితే దీనికి సంబంధించిన గ్రోత్ రేట్ అనేది చాలా బాగుంది, దాంతోపాటు నెట్ ఇన్కమ్ కూడా బాగుంది. నేను ఇవన్నీ చూశాను, ఇవన్నీ మనకు పాజిటివ్ సైన్సే చూపిస్తున్నాయని చెప్పేసుకోవచ్చు. కాబట్టి దీనిలో కూడా మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మీలో కూడా ఎవరైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ డిమాట్ అకౌంట్ కావాలి కాబట్టి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి దీనిలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.